गणनान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पदानः शृण्वन्नोतिभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం. ఇప్పుడు మనం మే 9 గురువారం నాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం పాడ్యమి గురువారం ఉదయం 7 గంటల 11 నిమిషాల వరకు ఉంది. కృత్తికా నక్షత్రం పగలు 1 గంట 5 నిమిషాల వరకు ఉంది. వర్జం తెల్లవారితే శుక్రవారం అనగా 4 గంటల 45 నిమిషాల నుంచి 5 గంటల 34 నిమిషాల వరకు ఉంది. అమృత ఘడియలు ఉదయం 10 గంటల 46 నిమిషాల నుంచి 12 గంటల 18 నిమిషాల వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 9 గంటల 49 నిమిషాల నుంచి 10 గంటల 50 నిమిషాల వరకు. మధ్యాహ్నం దుర్ముహూర్తం 2 గంటల 55 నిమిషాల నుంచి 3 గంటల 46 నిమిషాల వరకు. ఈరోజు విజయవాడకు సూర్యోదయం 5 గంటల 34 నిమిషాలకి, సూర్యాస్తమయం 6 గంటల 19 నిమిషాలకు. ఏదైనా శుభ సంబంధమైన వ్యవహారాలు చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ రోజున సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు సమయం అనుకూలంగా ఉంది. ఇక ఒక ముఖ్య విషయం చెప్పాలి ఇక్కడ. రేపటి రోజున మనకి అక్షతృతీయ. అందరూ కూడా అక్షతృతీయ అంటే తట్టడి బంగారం వస్తుంది, బంగారం కొని కనుక దాచిపెట్టామంటే అని చేసుకుంటూ ఉంటారు. కానీ వ్రతాలు నోములు వీటిల్లో ప్రాధాన్యత పుణ్యం పురుషార్థం వీటి గురించే. రేపటి రోజున అంటే అక్షతృతీయ నాడు ఏదైతే పుణ్యకార్యం చేస్తామో అది అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది మనకి ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పుకుంటూ వచ్చాడు. సరే, బంగారం కొనుక్కోవడం, వజ్రాలు కొనుక్కోవడం అది మీ కోరిక, మీరు చేసుకోండి, కాదని నేను అన్ను, అది మీ సెంటిమెంటు. కానీ అక్షయ తృతీయ నాడు పుణ్యకార్యాలు చేయాలి. అందుకోసమే వ్రతరత్నాకరం, వ్రత నిర్ణయ కల్పవల్లి, వ్రత చూడామణి ఇట్లాంటి గ్రంథాలంటిలో కూడా ఈ అక్షయ తృతీయ అనే అంశం దగ్గరికి వచ్చిన చోట ఉదకుంభ దానం అంటాడు. మంచినీళ్ళ బిందెలు కట్టమని చెప్పేసి మనకి చైత్రంలో కూడా అట్లాగే వస్తుంది. అక్కడ వేసవికాలం ప్రారంభమవుతుంది కాబట్టి మన ధర్మశాస్త్రం కాలానికి అనుగుణంగా ఉన్నటువంటి వస్తువులు ఇప్పుడు ఏవైతే వస్తువులు అవసరమవుతూ ఉంటాయో వాటిని దానం చేయడానికి అందరినీ కూడా ప్రోత్సాహం చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఇప్పుడు ఉదకుంభ దానం, నీటి కుండని దానం చేయడం. అంటే ఇప్పుడు మనం చలవేంద్రాలు పెడుతున్నాం కదండి, అది పెట్టినా దానం చేసినట్టే. అందరికీ వచ్చేపోయే వాళ్ళందరూ కూడా ఇప్పుడు దాహం బాగా ఉండేటువంటి సమయం కాబట్టి నీళ్లు ఇవ్వడం అనేది ప్రధానమైన ఉద్దేశం. ఇక్కడ ఆ దానాన్ని ఇక్కడ ప్రేరణ చేసుకొచ్చాడు. కాబట్టి అటువంటి దాంతో ప్రారంభం చేసి ఇదే రోజున లక్ష్మీనారాయణ పూజ, గౌరీ పూజ అని కూడా ఎప్పుడు వచ్చాడు. ఇవన్నీ కూడా రేపటి రోజు సంబంధించిన విషయాలు. అప్పటికప్పుడు చెప్తే ప్రిపేర్ అవ్వలేం కదా, అందువల్ల ఇవాళ చెప్తే ముందుగా ప్రిపరేషన్లో ఉంటారు. కొంతమందికి శుక్రవారం పూట కుండ కొనడం సెంటిమెంటు, ఇవాళ గురువారం కాబట్టి ఇవాళ చెప్తే దాన్ని రెడీ చేసుకుని రేపటి రోజున దానికి తగ్గట్టుగా ఎవరైనా కనుక ఉంటే వాళ్ళకి దానం చేసేందుకు అవకాశం వస్తుంది. లేదంటే ఒక చలవేంద్రం పెట్టే అవకాశం వస్తుంది. ఒక కుండ కొని అక్కడ పెట్టి వచ్చిన వాళ్ళకి కూడా మంచినీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది అనే ఉద్దేశంతో ముందుగానే దీని గురించి తెలియజేస్తూ వచ్చాం. సరే, ఇందులో భాగంగా మరి ఈ ఉదకుంభదానం, ధర్మఘటాధిదానం ఇవన్నీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకుంటూ వచ్చాడు. పుణ్యకార్యాలు చేయండి, అక్షతృతీయ నాడు పుణ్యకార్యాలు చేయడానికి అలవాటు పడండి. సరే, ఇప్పుడు మనం ఈరోజు ఉన్నటువంటి గ్రహచారాన్ని ఒకసారి చూద్దాం. ముందుగా ఇవాళ శని కుంభంలో ఉన్నారు, అలాగే కుజబుధ రాహులు మేషంలో ఉన్నారు, మీనంలో ఉన్నారు, రవి శుక్రులిద్దరు కూడా మేషంలో ఉన్నారు, గురువు చంద్రుడు వృషభంలో ఉన్నారు, కేతువు కన్యలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలని చూసే ముందు ఒకసారి భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. కొన్ని ఆలోచనలు విచిత్రంగా నడుస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి అధైర్యం బాగా వెంబడిస్తుంది. ఈ పని చేయనా వద్దా అనేటువంటి సందర్భం వచ్చినప్పుడల్లా మరి కొంచెం చికాకులకు దగ్గర అవుతూ ఉంటారు. మరి అలాగే ఇక్కడ ప్రతి పని కూడా మీరు చాలా కూలంకషంగా పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు బాగా కనబడుతూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు అన్నీ కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే ఉత్తమంగా ఉంటుంది. ఎవరి వ్యవహారాలను కూడా కలగజేసుకోవద్దు. ప్రతి పనిని కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే షేర్ వ్యాపారంలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో అశ్విని నక్షత్రం వాళ్ళకి వాళ్ళ కొంచెం విచిత్రమైనటువంటి సమస్యలు వెంటాడతాయి.
తెలిసిన పనులు చేయలేని పరిస్థితి, తెలియని పనులలో వేలు పెట్టే పరిస్థితి, చికాకులు కొని తెచ్చుకునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. భరణి నక్షత్రం వాళ్ళు బంధువర్గంతో బాగా సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం వస్తుంది. చికాకులు పడతారు, శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. కృత్తికా నక్షత్రం వాళ్ళకి ఏ పని చేద్దామన్నా సరైనటువంటి అవగాహన లేకపోవడం, ఇంట్రెస్ట్ లేకపోవడం, చేద్దామనే పనుల్లో ఇబ్బందికరమైనటువంటి ఘటనలు ఉండడం అనేది జరుగుతూ ఉంటాయి. వృషభ రాశి. ఈ రోజున వృషభ రాశి వాళ్ళు చాలా ఎక్కువగా ఆలోచన చేస్తారు, మంచి మంచి ప్రణాళికలు చేస్తారు. కానీ వాటిని అమలు చేసే విషయంలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోరు, ఇబ్బందికరమైనటువంటి వాతావరణం దగ్గరవుతారు. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా బాగుంటాయి. కానీ ఎవరైతే జాగ్రత్త పడతారో వాళ్ళకి మాత్రమే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కారణం ఏంటంటే వాళ్ళ ఏ గ్రహాల యొక్క సంచార ప్రభావం మీకు మానసిక వ్యవస్థని సందర్భానుసారంగా ప్రవర్తించడానికి అవకాశం లేకుండా చేస్తూ ఉంటుంది. దాని మూలంగా మీరు కొంచెం బాగా చికాకులు దగ్గరే అవకాశం కూడా వస్తూ ఉంటుంది. ఇక్కడ బాగా ఓర్పుగా నేర్పుగా వ్యవహరించే వాళ్ళకే మంచి ఫలితాలు ఉంటాయి. కృత్తిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి తప్పనిసరిగా ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా సుఖంగా శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. చాలా తెలివిగా ప్రవర్తించే అవకాశం వస్తుంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఈ రోజున ప్రతి పనిలోనూ కూడా విచిత్రమైన సమస్యలు ఉత్పత్తి అవ్వడం, వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మిథున రాశి. ప్రతి పని కూడా వేగంగా జరిపించుకోవడం ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లోనూ కూడా ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు నేర్పు బాగా చూసుకుంటూ ఉండాలి. కుటుంబ విషయాలు, మరి ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో కొంచెం ప్రత్యేకం శ్రద్ధ జాగ్రత్త కనబడితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇవాళ మృగశిర 3, 4 పాదాల వాళ్ళు చాలా గొప్పదైనటువంటి ఫలితాంశాలు తీసుకుని ముందుకు వెళ్తారు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా వేగవంతంగా పూర్తవుతుంది. సమస్యలన్నీ కూడా దూరం అయ్యే అవకాశం ఉంది. అలాగే పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఏ పని చేసినా కానీ లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. కానీ ధనం కంట్రోల్డ్గా ఖర్చు పెట్టేటువంటి లక్షణాలు లేకపోవడం అనేది ఈ పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి వాళ్ళ బాగా వెంటబడుతుంది. కర్కాటక రాశి. అన్ని పనులు వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి ముందుకు వెళ్ళే అవకాశం, అలవాటు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇక్కడ కర్కాటక రాశికి అష్టమ శని సందర్భంగా చిన్న చిన్న మాట విభేదాలు పార్ట్నర్స్ మధ్యలో, అటు ఫ్యామిలీ పార్ట్నర్స్ అవ్వచ్చు, ఇటు మరి బిజినెస్ పార్ట్నర్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అందరితోనూ కూడా చికాకులు రాకుండా జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా పునరుసు 4వ పాదం వాళ్ళు తెలివిగా ఓర్పుగా సమస్యలను దాటే లక్షణాలు ఉంటాయి. పుష్యమ నక్షత్రం వాళ్ళకి మాత్రం ఎటువంటి గ్రహానుగ్రహం ఉన్నప్పటికీ కూడా ప్రశాంతత లేకుండా, చికాకులు పడకుండా పనులు చేసే అవకాశాలు లేనటువంటి సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా వేగంగా సానుకూలంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. సింహరాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. సప్తమ శని సంచార ప్రభావం చేత మధ్య మధ్యలో కొన్ని చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. వాటినన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలంటే కనుక కొంచెం మీకు ప్రశాంత చిత్తంతో పనిచేసే లక్షణాలు పెరగాలి. మఘా నక్షత్రం వాళ్ళకి వాళ్ళ అనుకోని భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలతో కాలక్షేపం జరిగే అవకాశం వస్తుంది. తర్వాత పుబ్బా నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా వేగంగా సాగించుకుంటూ ముందుకు వెళ్తారు. ఉత్తర 1వ పాదం వాళ్ళు అనేకమైనటువంటి ఆలోచన చేస్తారు. కానీ పనులు చేసే విషయంలో దృష్టిని సరిగా పెట్టక పనులు భేదాన్ని ఇస్తూ ఉంటాయి. తద్వారా కొంచెం కలహాలను పొందే అవకాశం వస్తూ ఉంటుంది. కన్యారాశి. ఇబ్బందికరమైన ఘటనలు ఎన్ని ఎదురైనా సరే సరి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. యాక్చువల్లీ కొన్నాళ్ళ పాటు జాగ్రత్తగా ఉండాలి. గురువు శని మాత్రమే బాగా అనుకూలించే పరిస్థితి. శుక్రుడితో ఇబ్బంది లేదు. అయినప్పటికీ కూడా రాబోయే కొద్ది కాలం పాటు గతంలో కాకుండా కొంచెం వేగం తగ్గించాలి. అటు ఆర్థిక కార్యకలాపాలు చూసుకునే విషయంలోనూ జాగ్రత్తలు పడాలి. సాంఘిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పడాలి. అలా జాగ్రత్త పడ్డ కన్యారాశి వాళ్ళకి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహచారంలో శని గురువుల యొక్క సంచార అనుకూల ప్రభావం చేత మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. కొంచెం మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. బంధువర్గంతో భేదాలు బాగా వస్తాయి.
అలాగే కుటుంబ సభ్యులతో అనుకూలత తగ్గే అవకాశం కూడా ఉంటుంది. మాట తీరు కంట్రోల్ చేసుకోండి. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ప్రధానంగా చెప్పే విషయం ఏంటంటే, మీ స్నేహితులు చేసే పనులకు కూడా మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అందువల్ల కొంచెం ప్రత్యేకం జాగ్రత్తలు తీయాలి. ఏ పని కూడా తెలుసుకోకుండా మీరు శ్రీకారం చుట్టవద్దు. హస్త నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళి లాభదాయకమైన ఫలితాలు పొందడంలో ఒక అడుగు ముందుకు వేసే అవకాశం వస్తుంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళు ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాల్సిందిగా సూచిస్తూ ఉన్నాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా అవసరం. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధి ఉంటుంది. అయినప్పటికీ కూడా బాగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. స్వాతి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా వేగంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే మరి విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడిచే అవకాశం కనబడుతూ ఉంటుంది. ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. తర్వాత వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ రోజున అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలపరుచుకునే ప్రయత్నంలో చాలా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ప్రతి పని కూడా విజయవంతంగా నడుస్తూ ఉంటుంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మరి చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, మరి కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలని కూడా బాగా నడుస్తూ ఉంటాయి. కొంచెం తెలివితేటలు, ఓర్పు ప్రదర్శించి వాళ్ళ సమస్యలను దూరం చేసుకుంటూ చాలా సానుకూలమైన ఫలితాలని పొందే అవకాశం వస్తూ ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. అలాగే కుటుంబ విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అనురాధ నక్షత్రం వాళ్ళు ఈ రోజున చాలా సూక్ష్మంగా ప్రతి విషయాన్ని కూడా పరిశీలించి చేయదగిన పనులు చేయడం వద్దు అనుకున్నటువంటి పనులన్నీ కూడా వదిలేయడం, అలాగా జాగ్రత్త పడతారు. ఆ జాగ్రత్త పడడం మూలంగా ఇవాళ చాలా సానుకూలంగా నడుస్తుందని చెప్పడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళ విషయంలో బుధుడు యొక్క సంచార ప్రభావం చేత ఆలోచన తీరు సరిగా లేక కొంచెం ఇబ్బందికరమైన ఘటనలకు దగ్గరయ్యే అవకాశం ఉంది. ధనురాశి. ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్తారు. ఈ రోజున గురుబలం లేదు కాబట్టి కొంచెం ఆర్థిక కార్యకలాపాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. రుణాలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఏదైనా మానసికంగా అన్నీ బాగున్నప్పటికీ కూడా ఏదో రకమైనటువంటి చింతన, మానసికంగా కొంచెం ఇబ్బంది వెంటాడే అవకాశం వస్తుంది. మూలా నక్షత్రం వాళ్ళు ఈ మానసిక చింతనలో బాగా ఎక్కువగా చికాకు పడే అవకాశం వస్తుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు కొంచెం తెలివిగా ప్రవర్తించి సమస్యలన్నింటినీ కూడా సాల్వ్ చేసుకుంటూ వాళ్ళు కార్యక్రమాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళి సమస్యలు లేకుండా సుఖంగా కాలక్షేపం చేస్తారు. కానీ పిల్లల వలన కొంచెం చికాకు కనబడుతుంది. మకర రాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఎక్కువగా కార్యక్రమాలను విజయవంతం చేసుకోవడంలో సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది. ప్రతి పనులను కూడా విజయాలు సాధిస్తారు. కుటుంబ విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నీ కూడా బాగా సానుకూలంగా నడుస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి అద్భుతమైన రోజు ఈరోజు. శ్రవణ నక్షత్రం వాళ్ళు ఎంతో మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్తారు. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళు ప్రయత్నం చేసిన ప్రతి పని కూడా సానుకూలం అవడంతో ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో మంచి సాన్నిహిత్యం పెరిగి వాళ్ళు సుఖంగా ఉండే అవకాశం వస్తుంది. కుంభరాశి. ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా పూర్తవుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి.
పనులన్నీ ఆలస్యం అవుతాయి, కానీ సానుకూలంగా అవుతుంది. నరాలకు సంబంధించిన అనారోగ్యం ఉన్న వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. ఇందులో భాగంగా ధనిష్ట 3-4 పాదాల వాళ్ళకి మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పొచ్చు. అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా నడుస్తాయి. రోజువారీ కార్యక్రమాలతో మంచి ఫలితాలతో ముందుకు వెళ్తారు. శుధభిష నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. మీన రాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలపరుచుకుంటూ స్వస్థతపరుచుకుంటూ ముందుకు వెళ్తూ విజయాలు సాధిస్తారు. అనుకోకుండా ఏ సమస్యకైనా సరే ప్రణాళిక చేయడంలో ఇవాళ మీరు సిద్ధహస్తులుగా కనబడుతూ ఉంటారు. అలాగే కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా తెలివిగా ఓర్పుగా వ్యవహరించి మంచి ఫలితాలు పొందుతారు. కలహాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఆ ఉన్నవాళ్ళు ఇవాళ వాటిలో కొంత ఉపశమనాన్ని పొందే అవకాశం వస్తుంది. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళు మాత్రం కొంచెం రుణాల విషయంలో జాగ్రత్తలు పడాలి. ఉత్తరభద్ర నక్షత్రాలు ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇతరులతో ఎక్కువగా సంబంధం లేకుండా ప్రతి పని కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రేవతి నక్షత్రం వాళ్ళకి బుద్ధిమాంద్యం ఏర్పడే అవకాశం కనబడుతోంది. జాగ్రత్త పడమని చెప్పి సూచిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం దత్సతు.